సరే, రెండో పాఠం అండి. ఆశీర్వాదము పొందుకున్నామా, పొందుతున్నామా, పొందేసామా? నాకు పైకి చెప్పొద్దు, కానీ మీకు ఒక 6 నిమిషం టైం ఇస్తాను. ఆశీర్వాదం అనేది ఏంటి? మనం పొందేసుకున్నామా, పొందుతున్నామా, పొందబోతామా, లేదా భూమి మీద ఉండగానే ఆశీర్వాదం అనేది మనకి వచ్చేసిందా? ఏంటనేది మీ మనసు అనే పలక మీద 2-3 పాయింట్లు రాసుకోండి. నా పాఠం అంతా అయిన తర్వాత మీరు రాసుకునేదానికి 1 మార్క్ కూడా రాలేదనుకోండి, ప్రార్థనకు వచ్చిన ఉపయోగం ఉందని అర్థం. 10కి 10 మార్కులు వచ్చేసినాయి అనుకోండి, అనవసరంగా వచ్చామని అనుకోవాలి. అన్నీ మాకు తెలిసినవి చెప్పారు, ఎందుకు వచ్చామని అనుకోవాలి. ఆశీర్వాదము గురించి మీరు ఆశీర్వదించబడ్డారా, ఆశీర్వదించబడుతున్నారా, ఆశీర్వదించబడిపోయారా? అది మనసులో వచ్చుకో, నాకేం చెప్పొద్దు, నేనేమన్నా ఏంటనేది మీకు అర్థమవుతుంది. ఓకేనా? సరే, లోకమంతా కానీ ఈరోజు చాలామందికి బతిలాడి చెప్పానండి రమ్మని, రాలేదు. మనం ఏం చేస్తాం? వచ్చిన వాళ్ళందరూ అదృష్టవంతులు. ఆశీర్వాదం అంటే మీకు తెలిసింది చెప్పండి. నేనండి ఒకప్పుడు సైకిల్ దొక్కేవాడిని అండి, ఇప్పుడు బుల్లెట్ మీద తిరుగుతున్నానండి. దేవుడు నన్ను ఆశీర్వదించాడండి. ఓకే. ఒకప్పుడు తాటాకి ఇల్లు ఉండేదండి, ఇప్పుడు 2 స్టేర్లు ఇల్లు కట్టుకున్నానండి. దేవుడు నన్ను ఆశీర్వదించాడండి. ఓకేనా? ఒకప్పుడు నాకు 10,000 కూడా బ్యాంక్ బ్యాలెన్స్ ఉండేది కాదండి, ఇప్పుడు 2 ఎకరాలు పొలం కొనుక్కున్నాను. దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఒకప్పుడు వెండి ఒంటి మీద ఉండటమే కష్టమండి, ఇప్పుడు బంగారు ఆభరణాలు ధరిస్తున్నాను. దేవుడు నన్ను బాగా ఆశీర్వదించాడు. ఒకప్పుడు కూలికి 4కి వెళ్ళేవాడిని అండి, దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడు. దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఒకప్పుడు నాకు పిల్లలు లేరండి, ఇప్పుడు 2-3 పిల్లలు ఉన్నారు. దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఒకప్పుడు నాకు ఆరోగ్యం లేదండి, ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉంటున్నాను. దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఒకప్పుడు నాకు చదువు వచ్చేది, బాగా చదవగలుగుతున్నాను. దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఈయన అందరూ చెప్పేది ఇయే కదా. ఇవన్నీ ఒక ఆయనకు ఉన్నాయి. ఎవరికో చెప్పండి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఉన్నాయి ఒక ఆయనకి, యాకోబు గారికి అండి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఉన్నాయి యాకోబు గారికి. కానీ ప్రార్థనలో నన్ను నువ్వు ఆశీర్వదిస్తే తప్ప నిన్ను వదలని తగులుకుని రైతులంతా తగులుకున్నాడు. దోతని వదలతల్లా, పెనుగులాడాడు. ఎందుకు పెనుగులాడాడు అనేది మనం చూసుకుంటూ ముందుకెళ్ళిపోదాం. ఓకేనా అండి? చాలా ప్రాముఖ్యమైన పాఠం, కొంచెం మనసు పెట్టి వినండి. 9-10 నిమిషాలకి మిమ్మల్ని క్లోజ్ చేసి పంపించేస్తాను. 40 నిమిషాలు చెప్తాను, కరెక్ట్గా 9, 8:30, 30 నిమిషాలు అయింది. దయచేసి ఇటువంటి పాఠాలకి టైం లెక్కేసుకోవద్దు. ఓకేనా? సాతాను మిమ్మల్ని చూసి ఏం చేయాలి? భయపడాలి. ఆ పాఠానికి ఈ పాఠానికి లింక్ ఉందండి, అందుకని 2 కలిపి చెప్తున్నాను. చూసుకోండి. మనం దేన్నైనా సరే విభజిస్తే ఈజీగా అర్థమైంది. ఆశీర్వాదములు 2 రకములు: శారీరక ఆశీర్వాదములు, ఆత్మీయ ఆశీర్వాదములు. మళ్ళీ ఆశీర్వాదములు 2 రకములు: లోక సంబంధమైన ఆశీర్వాదములు, పరలోక సంబంధమైన ఆశీర్వాదం. 2 ఒకటే, పేరు మార్చు. ఆశీర్వాదములు 2 రకాలు: ఒకటి శారీరక ఆశీర్వాదములు, రెండోది ఆత్మీయ ఆశీర్వాదములు. మళ్ళీ ఆశీర్వాదములు 2 రకాలు: లోక సంబంధమైన ఆశీర్వాదాలు, పర సంబంధమైన ఆశీర్వాదములు. మంచి ఇల్లు, బండి, ఏమండి, మంచి ఉద్యోగం, మంచి ఆరోగ్యం, మంచి డబ్బు, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు అంటే ఇది లోక సంబంధమైన ఆశీర్వాదం. మీరు ఒక టాప్ సీక్రెట్ ఏంటంటే, లోక సంబంధమైన ఆశీర్వాదాన్ని దేవుడు అందరికీ ఒకేలాగా ఇవ్వడు. ఇది మాత్రం మీరు ఫిక్స్. లోక సంబంధమైన ఆశీర్వాదము బైబిల్ రెఫరెన్స్ చూపిస్తాం మీకు తర్వాత, అందరికీ ఒకలాగా ఇవ్వడు. పరలోక సంబంధమైన ఆశీర్వాదం మాత్రం అందరికీ ధారాళంగా సమానంగా ఇస్తాడు. లోక సంబంధమైన ఆశీర్వాదం అందరికీ ఒకలాగా ఇవ్వడు, పర సంబంధమైన ఆశీర్వాదం మాత్రం అందరికీ ఒకలాగానే ఇస్తాడు. ఇప్పుడు మీకు ఈ విభజన అనేది తెలిస్తే ఆశీర్వాదం అంటే ఏంటో అర్థమైపోతుంది, ముగించేసుకుని వెళ్ళిపోతాం. ఆశీర్వాదములు 2 రకాలు: మొదటిది శారీరక లేదా లోక సంబంధమైన ఆశీర్వాదము, రెండోది ఆత్మీయ లేదా పరలోక సంబంధమైన ఆశీర్వాదములు. బైబిల్ ప్రకారం మనం ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలని ఎప్పుడు కూడా దేవుడు ఆశీర్వాదాల లెక్కలోకి తీసుకోలేదంటండి. లోక సంబంధమైన ఆశీర్వాదాలను దేవుడు ఎప్పుడు కూడా
ఆశీర్వాదాల కింద అసలు ఆ లెక్కలోకి తీసుకెళ్ళి. ద్వితీయోపదేశకాండం చూడండి. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదమే ఆశీర్వాదం అనుకుంటే ప్రపంచ కుబేరుల్లో ఎవరు ఎక్కువ మంది ఉండాలి? క్రైస్తవులే ఉండాలి. ప్రపంచ కుబేరులందరూ ఎవరున్నారంటే అన్యులే ఉన్నారు. కాబట్టి లోక సంబంధంగా ఆశీర్వదించబడిన ఆశీర్వాదాన్ని దేవుడు అసలు ఆశీర్వాదం అనే లెక్కలోకే తీసుకోవట్లేదు. ఓకే, రైట్. ద్వితీయోపదేశకాండం 30:15-19 వచనాలు. ద్వితీయోపదేశకాండం 30:15 వచనం. చూడుము, నేడు నేను జీవమును మేలును మరణమును 19 వచనం చూడండి. సేమ్ దీని కంటిన్యూషన్ అక్కడ ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 30:19 వచనం. జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును దేవుడు మన ఎదుట ఏం పెట్టాడంటే జీవాన్ని పెట్టాడు, మరణాన్ని పెట్టాడు, ఆశీర్వాదాన్ని పెట్టాడు, శాపాన్ని పెట్టాడు. ఏది కావాలంటే అది కోరుకోమంటున్నాడు అంతే. జీవాన్ని కోరుకుంటాం, మరణాన్ని కోరుకుంటాడు, జీవాన్ని కోరుకుంటాం. ఆశీర్వాదాన్ని కోరుకుంటామా, శాపాన్ని కోరుకుంటాం అంటే ఆశీర్వాదాన్ని కోరుకుంటాం. ఆశీర్వాదం అంటే ఏంటి? ఆశీర్వాదం అంటే ఏంటి? ఆదికాండం చూడండి 32:26 వచనం. ఆశీర్వాదాన్ని కోరుకుంటాం, శాపాన్ని కోరుకుంటాం అంటే ఆశీర్వాదాన్ని కోరుకుంటాం. ఏ ఆశీర్వాదాన్ని కోరుకుంటాము అంటే లోక సంబంధమైన ఆశీర్వాదం కాదు, పర సంబంధమైన ఆశీర్వాదాన్ని మనం కోరుకుంటాం. ఒక ఆయన లోకపరమైన ఆశీర్వాదంలో ఎలా ఉన్నాడంటే, ఆదికాండం అంటే ఇప్పుడు ఆలోచించండి. బంగారం ఇప్పుడు కేజీ ఎంత ఉంది? ఒక 50 సంవత్సరాల క్రితం ఎంత ఉంది? చాలా తక్కువ, ₹1, ₹2 ఉండొచ్చు. అంతకని ఇంకా ముందుకెళ్ళిపోతే యాకోబు జీవితం. తన అన్నకి కానుకగా ఏమిచ్చాడు? తన అన్నకి కానుకగా ఏమిచ్చాడు? పై వచనాల్లో ఉండ చూడండి. కానుకగా 13 వచనం చూడండి. మనం కానుక పెళ్ళికి కానీ ఫంక్షన్ కానీ పెట్టుకెళ్తే ఏం పెట్టుకెళ్తామంటే, బాగా దగ్గర అయితే గోల్డ్ పెట్టుకెళ్తాం, ఇంకా దగ్గర అయితే వెండి పెట్టుకెళ్తాం, లేదంటే చిన్న గిఫ్ట్ పెట్టుకెళ్తాం. అదే దగ్గర అయితే బంగారు. ఉదాహరణకి అన్న చెల్లెళ్ళు సంబంధించింది అయితే కొంచెం గోల్డ్ కానీ సిల్వర్ కానీ పెడతాం. మిగిలిన కదంటే 200, 500 గిఫ్ట్ పెట్టుకెళ్తాం, కానుక అంటాం. ఈయన కానుక ఏమి ఇస్తున్నాడు చూడండి. ఇప్పుడు 20-30 సంవత్సరాల క్రితం కాదు, సుమారు 1000 సంవత్సరాల క్రితం. ఏంటిది? 200 మేకలను, 20 మేకపోతులను, 200 గొర్రెలను, 20 పొట్టేళ్లను, 30 పాడి ఒంటెలను, వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఆబోతులను, 20 ఆడుగాడిదలను, 10 గాడిద పిల్లలను తీసుకొని మందమందను వేరువేరుగా తన దాసుల చేత అప్పగించి మీరు మందమందకు నడుమ ఎడముంచి నాకంటే ముందుగా సాగిపోండని తన దాసులు. కానుకగా ఎంత ఇచ్చాడంటే ఆస్తి, భార్యలు 2, పిల్లలు యాకోబు 12 మంది పిల్లల ఏమండి? 13 మంది అండి. దేనా ఉంది కదండి. భార్యలు ఉన్నారు, మీరు ఒక డౌటా? పిల్లలు ఉన్నారు, ఆస్తి ఉంది. ఇప్పుడు నేను చెప్పినవి అన్నీ ఉన్నాయా లేవా? దాసులు ఉన్నారంటే ఉద్యోగాలు ఇచ్చే స్థాయిలో ఉన్నాడా లేడా? చెప్పండి. ఆస్తి వివరాలు ఎంత ఉంటాయంటే చాలా ఉండటం అనేది. సంతానం ఉందా? భార్యలు ఉన్నారా? పిల్లలు ఉన్నారా? మరి ఇంకేం కావాలి ఈయనకి? ఆశీర్వాదం కావాలి. ఇవన్నీ ఆశీర్వాదం కాదా? అందరినీ పంపించి ఒంటిగా ఉండి ప్రార్థనకు తగులుకున్నాడంట. ఈ ప్రార్థనలో దూతను పట్టుకుని, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే గాని నిన్ను వదలను. ఎందుకే దూత చివరికి
ఈ పెనుగులాటలో గుద్దితే తొడకాలు తుంటినారో జారింది, అయినా వదల. నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నిన్ను వదలన. వచనాల్లో ఉంటే తర్వాత చూసుకొని మీరు కావాలంటే. మరి ఇప్పుడు ఈయనకున్నదంతా ఆశీర్వాదం కాదా? అవునా కాదా చెప్పండి. పోనీ చెప్పండి. కాదండి. అది ఆశీర్వాదం అయితే నన్ను ఎందుకు ఆశీర్వదించమని కాళ్ళు పట్టుకుని పెనుగులాడతాడు? అదెంత ఆశీర్వాదం కాదు. నన్ను ఆశీర్వదించమని అడుగుతాడు. ఎందుకు ఈయన దోత ఆశీర్వదించి వెళ్ళిపోతాడు. మరి ఏం ఆశీర్వదించాడు అక్కడ? నీ పేరేంటి అంటాడు. యాకోబు. నిజమే చెప్పాడు, కానీ అప్పటి వరకు అబద్ధాలు చెప్పాడు. చెప్పాడా? మోసాలు చేశాడు. వాళ్ళ నాన్న అడిగితే ఏం చెప్పాడు? ఏసావు అని చెప్పాడు. అవునా? కానీ దోత దగ్గర ఏం చెప్పాడంటే నిజమే చెప్పాడు. తర్వాత ఏమన్నాడు దోత? ఇక నుంచి నీ పేరు యాకోబు కాదు, ఇజ్రాయేలుగా పిలువ. పేరు మార్చింది ఎవరంటే దేవుడు. గుర్తుంచుకోండి. అక్కడ నుంచి ఆయన జీవితం మారిపోయిందండి. అన్నని చంపేస్తాడని పారిపోయిన వాడు 4 సార్లు అన్న 7 సార్లు 7 సార్లు దేవుని మీద భారం వేసి ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్తాడు. క్షమించలేదు అన్నని. గుర్తుంచుకోండి. ఎప్పుడైతే పేరు మారిందో జీవితం మారిపోయింది. అదే దేవుడు అక్కడ ఆయనకి ఇచ్చిన ఆశీర్వాదం. ఇజ్రాయేలు దేశంగా ఇప్పుడు ఒక దేశం అనేది ఎప్పటికీ ఉంది. ఇజ్రాయేలు జనాంగం అనేది ఎప్పటికీ కూడా భూమి మీద ఉంది. అది దేవుడు ఆయనకి ఇచ్చిన ఆశీర్వాదం. మరి ఇదే విధంగా మనం కూడా దేవుని దూతను పెనుగులాడాలి. పెనుగులాడితే మనం కూడా దేవుని దూత మనల్ని ఆశీర్వదించాలంటే మనం ఏం చేయాలి? ఇప్పటి వరకు మనం విన్న ఆశీర్వాదాలన్నీ కూడా ఏంటంటే రాంగే. ఇప్పుడు యాకోబు ఏమైంది? ఇక్కడ ఇజ్రాయేలీల పేరు మీద ఒక జాతి ఉంది, ఇజ్రాయేల్ పేరు మీద దేశం కూడా ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి ప్రపంచ పటంలో కూడా ఉంది. ఇజ్రాయేలీలు అంటే ఎవరైనా సరే ఏమైపోవాలంటే దడదళ్ళాడిపోవాలి. చిన్న దేశమే, యుద్ధం కూడా దాని మీదకి ఎవరు కూడా వెళ్ళడానికి సాహసాలు చెయ్యరు. ఇక్కడ యాకోబు బతుకు అనేది మార్చబడిందండి. అదే యాకోబుకి దేవుడిచ్చిన ఆశీర్వాదం. పలానా సినిమా చూసి నా బ్రతుకు మార్చుకున్నానని అనే వాళ్ళు ఎవరైనా ఉంటారండి? అంటే పలానా సినిమా చూడడం వల్ల నా బ్రతుకు పూర్తిగా మారిపోయింది అంటారా? దేన్ని చూసి మన బ్రతుకు మారింది అంటే దేవుని వాక్యాన్ని చూసి, క్రీస్తుని గురించిన మాటను గురించి మాత్రమే మన బ్రతుకు అనేది మారింది. యాకోబుకు దేవుడిచ్చిన ఆశీర్వాదం. మనల్ని దేవుడు ఎలా పేరు మార్చాడు? మనకి ఆయనకేమో యాకోబు నుంచి ఇజ్రాయేలీని మార్చి ఆశీర్వదించాడు. మనల్ని మన పేరు తీసేసి క్రైస్తవులుగా మార్చి మనల్ని ఆశీర్వదించాడు అనేది మీకు అపొస్తలుల కార్యాలను చూసుకో 3:26. తొందరగా చేసేస్తానండి. అపొస్తలుల కార్యాలు 3:26. ఆ ప్రవక్తలను అబ్రహాముతో 3:26 దేవుడు అంటే తండ్రి, సేవకుడు అంటే యేసుక్రీస్తు పుట్టించి. అక్కడ మీకు పుట్టినోట్ల కింద ఉంటుంది ఏముంది చూడండి. పుట్టించి అని ఉంది, లేపి అంటే మధ్యలో ఏం జరిగింది? అయ్యో, పుట్టించి పుట్టినోట్లో లేపి, పుట్టడానికి లేపడానికి మధ్యలో ఏం జరిగింది? మరణించాడండి. పుట్టి అంటే అర్థం ఏంటంటే మీకు అర్థం చేసుకోవడానికి చెప్తున్నా. మరణించి లేచి మీలో ప్రతి వానిని దుష్టత్వము నుండి మళ్ళించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పాను. ఇప్పుడు చెప్పండి, ఏది ఆశీర్వాదం? దుష్టత్వము నుండి మళ్ళించుట. మళ్ళాము కాబట్టి మనం ఎక్కడికి వచ్చామంటే సాతాను అధికారంలో నుంచి దేవుని అధికారంలోనికి, క్రీస్తులోనికి రావడమే ఆశీర్వదింపబడడం. ఇది వదిలేసామండి. ఏనాడో వదిలేసాం ఇది. అవునా? వదిలేసి ఇంకేదో కావాలని జనాలు పాకులాడుతున్నారు. ఇప్పుడు చెప్పండి, ఆశీర్వాదం యాకోబుకి ఇచ్చాడు, అలాగే మనకు కూడా ఇచ్చాడు. యాకోబు కూడా అక్కడ జీవితం మారింది, ఇక్కడ కూడా మన జీవితం కూడా మారింది. మనం క్రీస్తులోనికి రావడమే. ఈ లోకంలో ఉన్న ఆస్తి మొత్తం, సంపద మొత్తం ఓ పక్క పెడితే
నువ్వు క్రీస్తులోనికి రావడాన్ని వెలగడితే అసలు ఖాళీ ఓటుకు కూడా సరిపోదంటండి. అది ఏంటనేది చివరి మీకు ఉపమానంలో చెప్తాను. ఇప్పుడు ఇది అర్థమైపోయి ముందుకు వెళ్ళిపోతాం. ఏది ఆశీర్వాదం? దుష్టత్వం నుంచి మళ్లించుట, లేదా క్రీస్తులోనికి, లేదా బాప్తిస్మం తీసుకుని క్రీస్తు అధికారంలోనికి రావడమే ఆశీర్వాదం. పొందుకున్నామా? పొందుకోలేదా? పొందుకున్నామా? లేకుండా పొందుకోవాలి త్వరలో, అంతే కదా మరి. ఇదే దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదానికి వెల ఈ ప్రపంచం మొత్తాన్ని ధనం రూపంలోకి మార్చి పక్కన పెడితే ఈ ఆశీర్వాదం అనేది కాలిగోటుకు కూడా సరిపోదు. ఇది అర్థమైతే రెండో దాంట్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? మొదటి ఆశీర్వాదం ఏంటండి? చాలామంది ఈ ఆశీర్వాదాన్ని వదిలేసి ఏం చేస్తున్నారంటే, యేసు దగ్గరకు వస్తే కడుపు నొప్పిపోతుంది, కాలు నొప్పిపోతుంది, ఏమండి, అప్పులు పోతాయి, ఉద్యోగం వస్తుంది, వ్యాపారంలో లాభం వస్తుంది, ఇల్లు కట్టుకుంటారు, అనారోగ్య సమస్యలు పోతాయి, కోర్టు సమస్యలు పోతాయి. అసలు దానికి దీనికి, ఆశీర్వాదానికి దీనికి అస్సలు ఏమైనా సంబంధం ఉందండి? ఏం సంబంధం లేదు. రోగం వస్తుంది, పోతుంది, కష్టాలు వస్తాయి, పోతాయి. ఎందుకంటే సుఖదక్కాలు చక్రాలు కాబట్టి. ఉద్యోగం రావచ్చు, పోవచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు, కట్టుకోలేకపోవచ్చు. ఇవన్నీ పక్కన పెట్టండి. క్రీస్తులోనికి వచ్చావు, నువ్వు ఆశీర్వదించబడ్డావు, చాలు. యాకోబు గారికి ఎంత ఉందండి? ఏమంటే ఇప్పుడు 1000 సంవత్సరాల క్రితమే అంత ఉందంటే ఇప్పుడు ఎంత? నాకు అవన్నీ వద్దు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే నిన్ను వదులుతానని తెల్లవారులు పెనుగులాడాడు ప్రార్థనలో. ఆశీర్వదించిన తర్వాతే వదిలాడు. అప్పటి నుంచి దుష్టత్వం నుంచి ఆయన యాకోబు గారు మళ్ళీ ఒక జాతి ఇప్పటికి కూడా ఉంది. మనం కూడా అక్కడ ఇజ్రాయేల్గా మార్చాడు, మనం క్రైస్తవులుగా మార్చాడు. మనం కూడా దుష్టత్వం నుంచి అంటే బాప్తిస్మం తీసుకోవడం ద్వారా ఇన్ని లాభాలు ఉన్నాయండి. ఓకేనా? ఒకటి రాజ్యం చేంజ్ అయిపోయింది, ఆశీర్వాదంలోనికి వెళ్ళిపోయి. రెండో చూద్దామండి. ఇప్పుడు ఇంతకు ఆశీర్వాదం అంటే ఏంటో చెప్పండి. దుష్టత్వం నుంచి మళ్లించుట, లేదంటే సాతాను రాజ్యం నుంచి విడిపించి దేవుని రాజ్యం కిందకి నడిపించుట. యాకోబు ఏది ఆశీర్వాదం కాదనుకున్నాడో, ఏది ఆశీర్వాదం అని పెనికిలాడాడో మీకు ఉదాహరణగా మీకు చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఈరోజు సేవకులు, విశ్వాసులు కూడా యాకోబుకున్న ఆస్తే ఆశీర్వాదం అనుకుంటున్నారు, కానీ యాకోబు కోరుకున్న ఆశీర్వాదాన్ని ఎవరు కూడా కోరుకుంటున్నారు. రెండో ఆశీర్వాదం. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పిన 4 ఆశీర్వాదాల్లో ఒకటైనా మీరు అనుకుని ఓకే, 4 అనుకుంటే ఈరోజు రావటం వేస్ట్. 4 అనుకోలేదు అనుకోండి, వచ్చి మంచి పని చేసినట్టు. రెండో చూడండి, మీరు మారు మనసు పొంది క్రీస్తులోనికి వచ్చి బాప్తిస్మం పొందడం ఆశీర్వాదం అనుకుంటే, నిన్ను చూసి, నీ ప్రవర్తన చూసి, నీ జీవితాన్ని చూసి ఒక మనిషి క్రీస్తులోనికి రావడం నీకు ఆశీర్వాదం. రెండో ఆశీర్వాదం. మొదటిది మన క్రీస్తులోనికి రావడం మనకు ఆశీర్వాదం. మనల్ని బట్టి, మన జీవితాన్ని బట్టి, మన ప్రవర్తనను బట్టి ఇంకొక మనిషి క్రీస్తులోనికి రావడం మనకు ఆశీర్వాదం. రావడం ఆయనకు ఆశీర్వాదం. మనం ఆల్రెడీ వచ్చేసాం కాబట్టి ఆశీర్వాదం. ఆ మనిషి రావడం వల్ల మనకు రెండో ఆశీర్వాదం వచ్చింది. ఓకేనా? ఇంకో లడ్డు కావాలని ఆయన అన్నట్టుగా 2 వచ్చినాయి. ఆ మనం బట్టి వచ్చిన వ్యక్తికి ఒక ఆశీర్వాదం అనేది వచ్చింది. నిన్ను బట్టి వేరొక వ్యక్తి క్రీస్తులోనికి రావడం మనకి ఎంతో ఆశీర్వాదం. నువ్వు రక్షింపబడడమే ఆశీర్వాదం అయితే, నిన్ను బట్టి వేరొకరు రక్షింపబడడం అనేది ఇంకెంత ఆశీర్వాదకరమో ఒకసారి ఆలోచించి. ఆదికాండం 30:27-30 వచనాల్లో చిన్న మాట ఉంటుంది, చూసుకోండి. ఇదంతా మీకు యాకోబు జీవితం చుట్టే తిప్పుతున్నా, ఎందుకంటే ఆల్రెడీ యాకోబు గురించి మనం తెలుసుకున్నాం కాబట్టి. యాకోబు ఆదికాండం 30:27-30 వచనాలు, 27 నుంచి 30 వరకు ఉన్న వచనాలు. నాబాన్ ఎవరైనా మాంగారు అంటున్నాడు చూడండి, అల్లుడితో, అతనితో నీ కటాక్షము నీ మీదనున్న ఎడల, నా మీదనున్న ఎడల నా మాట వినుము. అమ్మో, యాకోబును బట్టి ఆ లాభాన్ని దేవుడు, మనలను బట్టి కొంతమంది క్రీస్తులోనికి వస్తే వాళ్ళు ఏం చేయబడతారంటే, ఇప్పుడు చెప్పండి, రక్షణలోనికి ఒకరిని నడిపించడం అనేది ఆశీర్వాదం. అది ఎంత డబ్బులు పెట్టినా
వెలకట్టలేనిది పరలోకంలో దానికి చోటు ఉంటుంది, కాకపోతే భూలోకంలో దాన్ని వెలకట్టలేము మనం. ఓకేనా? ఈ లోకంలో ఉన్న ఆస్తి మొత్తం మీరు ఒక పక్క పెట్టిన ఈ రెండో ఆశీర్వాదం కూడా కాలిగోటుకు కూడా సరిపోయి. చెప్పండి, మనం ఒక ఆత్మను రక్షించడం, మనల్ని బట్టి ఒక ఆత్మను రక్షించడమే మనకు ఆశీర్వాదం. మనం రక్షణలోనికి రావడమే ఆశీర్వాదం. మనల్ని బట్టి ఒక మనిషి క్రీస్తులోనికి రావడం అనేది మనకి ఆశీర్వాదం. మనం ఆశీర్వదించబడ్డాము అంటే మనం రక్షింపబడ్డాము అని అర్థం. ఒక మనిషిని రక్షించాము అంటే మళ్ళీ మనం ఆశీర్వాదం పొందామని అర్థం. ప్రసంగాలు ఎవరికి కావాలండి? బైబిల్ ప్రసంగాలు ఎవరికి కావాలి? అన్నిలకు కావాలా, క్రైస్తవులకు కావాలా? అన్నిలకు అక్కర్లేదండి ప్రసంగాలు. ఎవరికి కావాలి? సంఘాల్లో ఉన్న క్రైస్తవులకే ప్రసంగాలు అవసరం. అన్నిలకి ఏం అవసరం అంటే క్రీస్తుని నమ్మితే పరలోకం, నమ్మి బాప్తిసం పొందకపోతే నరకం. అది సరిపోద్ది మాట. వాళ్ళు ఎప్పుడైతే సంఘంలోనికి చేర్చబడతారో అక్కడి నుంచి వాళ్ళకి ఏం కావాలి అంటే ప్రసంగాలు అనేది అవసరం. క్రీస్తు యేసు ఎవరో తెలియజేస్తే వారికి సరిపోతుంది. ఒకవేళ 2 అర్థమైతే 3వ దాంట్లోకి వెళ్ళిపోతాం. 3 ఎఫ్సీ పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి 6 వచనాలు చాలా సార్లు చదువుకునేది. చాలా మంది మనలో ఇది కంఠస్థం. వెరీ గుడ్. తీకు ముందే చెప్తుంది ఆవిడ. ఎఫ్సీలకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి 6 వచనాలు. ఆశీర్వాదానికి సరికొత్త అర్థం. ఎఫ్సీలకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి 6 వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు. ఓకే, తర్వాత గుర్తుంచుకోండి. దేవుడు క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము అందరికి అనుగ్రహించాడు. శరీర సంబంధమైన ప్రతి ఆశీర్వాదము అందరికీ అనుగ్రహించిన రిఫరెన్స్ చూపిస్తాను నాకు ఇదే. ఇప్పుడు చెప్పండి, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ప్రతి ఒక్కళ్ళకి అందరికీ సమానంగా ఆశీర్వాదం. ఇంతకు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అంటే ఏంటి గుర్తుంచుకోండి. కింద ఇచ్చాడు. కొత్త నిబంధనలు మీకు అర్థం కాకపోతే కిందకి రావాలి, పాత నిబంధనలో పైకి వెళ్ళాలి. గుర్తుంచుకోండి. ఏమన్నాడు ఇక్కడండి? ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించేశాడు. ఏంటది? కింద చూడండి. ఎట్లనగా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అంటే ఏంటో చూడండి. తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమ కీర్తి కలిగినట్లు జగత్తుకున్న తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున ఇక్కడి నుంచి మనకు యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకే. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం. ఉదాహరణకి కోటీశ్వరుల పేర్లు ఒకటి చెప్పండి. అనిల్ అంబానీ. అక్కడికి వెళ్ళి అయ్యా నన్ను నీ కొడుగ్గా దత్తత తీసుకుంటామని అడిగామనుకోండి, తీసుకోడు. ఎందుకు తీసుకుంటాడు? వాళ్ళు కొడుకున్నాడు కదా. ఓకే, ఒకవేళ తీసుకున్నాడు అనుకోండి, ఏం జరిగిద్దండి? ఏం జరిగింది? కొడుకుని అనిల్ అంబానీ గారు మనల్ని తన కొడుకుగా దత్తత తీసుకున్నాడు. ఏం జరిగిద్ది? వెరీ గుడ్. అతన్ని కొన్న అన్నిటి మీద ఏమొచ్చేస్తుంది? ఆత్మ సంబంధమైన పర సంబంధమైన. మీకు ఫస్ట్ చెప్పాను, మీకు లోక సంబంధము పర సంబంధము అని విడదీసి చెప్పుకోవచ్చా? ఫస్ట్ ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అంటే అర్థం ఏంటంటే దేవుడు మనల్ని కుమారులుగా బాప్తిస్మం ద్వారా మనం క్రీస్తులోనికి వచ్చిన తర్వాత కుమారులుగా స్వీకరిస్తున్నాడంట. ఎప్పుడైతే దేవునికి మనం కుమారులు అయ్యామో పరలోకం మొత్తం మంది. అమ్మో, లోకాన్ని ఆశీర్వాదంగా ఇచ్చాడు, ఊరిని కాదు. దేన్ని? లోకాన్ని. భూలోకం ఎంతండి, పరలోకం ఎంత ఉంటుంది ఎవరో తెలియదు. ఇప్పుడు చెప్పండి, ఇంతకు మించిన ఆశీర్వాదం ఏమైనా ఉందండి? ఏదో ఆశీర్వాదం జనాలందరూ తిరగడం అనేది జరిగింది. మొదటిది చెప్పా, రెండోది చెప్పి, మూడోది ఏంటి? పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అంటే అర్థం ఏంటంటే కుమారుడికి మాత్రమే పరలోకం మీద ప్రతి దాని మీద అధికారం ఉంటుంది. ఎవరికి? ఇప్పుడు ఎవరు? మనం కుమారులు. అందుకని ఏమని ప్రార్థన చేస్తాం మనం? పరలోకమందున్న మా తండ్రి. ఇప్పుడు పర సంబంధమైన ప్రతి
ప్రతి ఆశీర్వాదం అందరికి సమానంగా ఇస్తాడు. లోక సంబంధమైన ఆశీర్వాదం అందరికీ ఒకేలాగా ఇవ్వడు. ఓకే, ఇది అర్థమైతే మీకు 4వ గంటలకు వెళ్దాం. 4వ వచనం ఒకసారి చదవండి అందరూ. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించబడిన తన కృపామహిమ కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా 3వ ఆశీర్వాదం ఏంటండి? దేవుని కుమారులుగా పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఒక మాటలో చెప్పాలంటే ఏంటి చెప్పండి? దత్తత తీసుకున్నాడండి, అంతే కదా. దత్తపుత్రులు మనల్ని ఏం చేసుకున్నాడంటే దత్తపుత్రులుగా చేసుకున్నాడు. కాబట్టి మనకి ఏమొస్తాయి? అన్ని అధికారాలు కూడా మనకు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి 3 ఆశీర్వాదాలు ఉన్నాయండి మనకి. మొదటిది చెప్పండి, దుష్టత్వం నుంచి మళ్లించుట లేదా బాప్తిస్మం ద్వారా క్రీస్తులోనికి వచ్చుట. నిన్నుని బట్టి ఇంకొకళ్ళు నీ జీవితాన్ని బట్టి క్రీస్తులోనికి వచ్చుట. 3వది దేవుని కుమారులుగా ఆయన అనుగ్రహించుట ద్వారా మనకు 3 ఆశీర్వాదం ఎలా వచ్చిందంటే పర సంబంధమైన ప్రతిదీ వచ్చేసింది. కొడుకుగా ఎవరన్నా మనల్ని ఒప్పుకుంటారండి? ఈ ప్రపంచంలో ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఉన్నవాడైనా లేనివాడైనా మేము మా కొడుకు ఒప్పుకుంటారంటే ఎట్టి పరిస్థితులు ఒప్పుకోరు. కానీ దేవుడు ఒప్పుకున్నాడు కాబట్టి ఎంత గొప్పవాడు ఒకసారి ఆలోచించండి. నిన్ను నన్ను అందరినీ కూడా కొడుకుగా స్వీకరించాడు. అదే గొప్ప ఆశీర్వాదం. మన దేవుడు తండ్రి ఎటువంటి వాడు అంటే సర్వశక్తిమంతుడు. ఆయన మనల్ని కుమారులుగా స్వీకరిస్తున్నాడు. ఇది మనం మర్చిపోయి సాతానికి భయపడిపోతున్నాం. ఏది మర్చిపోయి? నేను దేవుని కుమారుణ్ణి. పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఉంది. నువ్వు వెళ్ళేది నరకానికి, నేను వెళ్ళేది పరలోకానికి. ఇదంతా దానికి చెప్పాలి మనం. యేసుక్రీస్తు చెప్పినట్టు ఇదంతా సర్వశక్తిమంతుడైన దేవుని కుమారులను మర్చిపోయి మనం దేనికి భయపడుతున్నాం అంటే సాతానికి భయపడుతున్నాం. యేసు సాతాను ఏమన్నాడంటే నా వెనకకు పొమ్ము. అలా మనం కూడా మాట్లాడే స్థితిలోనికి ఉండాలి, దాన్ని ఎదిరించాలి. ఎందుకంటే దేవుడు మన కుమారులం కాబట్టి. ఆయన రాజ్యము ఎవరికి అనుగ్రహిస్తాడంటే మనకే, తన కుమారులకే రాజ్యాన్ని అనుగ్రహించడం అనేది దేవుని చిత్తమై ఉన్నదని యేసుక్రీస్తు ప్రభువులో చెప్పడం అనేది జరిగింది. మనకి ఇచ్చిన ఆశీర్వాదం ఏంటంటే 3వది పరలోకము. ఒక లోకాన్ని ఇచ్చాడు. దీనికి చిన్న ఉపమానం మీకు ఏం చెప్తానంటే, తప్పిపోయిన కుమారుడు మీ అందరికీ తెలుసు కదా. లోకసువార్త 15వ అధ్యాయంలో ఉంది. ఆస్తి అడిగాడు కొడుకు. పాడు చేస్తాడని తెలుసా తెలియదా? దేవుడు కూడా మనకు ఆశీర్వాదాలు ఇచ్చాడు. మనం పాడు చేసుకుంటామని తెలుసు అంటే పండు వేసాడు, తెంపుతాడని తెలుసా తెలియదా? తెలుసు. ఆస్తి అంతా ఇచ్చాడు, మొత్తం పాడు చేస్తాడు. ఎంత నేను చెప్పట్లేదు, మీకు తెలుసు. ఆఖరికి ఆకలేసి పందులు తినే ఆ పొట్టుని తిందాం అనుకున్నాడు. ఒక్కసారి గుర్తుకొచ్చాడు తండ్రి. నా తండ్రి ఇంట్లో సేవకులే ఇంతకన్నా ఘనంగా బతుకుతున్నారు, నేను అక్కడికి వెళ్ళిపోయి ఆ సేవకుల్లో ఒకటిగా చేర్చుకోమని అడుగుతాను అనుకుంటే ఏమన్నాడు ఆయన? నువ్వు నా కుమారుడిగానే తీసుకున్నాడు తప్పితే సేవకుడిగా తీసుకున్నాడు. దేవుడు కూడా మనకి ఇంత అంటే వెలకట్టలేని ఆశీర్వాదాలు ఇచ్చినా మనం తప్పిపోయినా ఏమంటాడండి? కుమారులుగానే చూస్తాడు తప్పితే ఏ తగ్గింపు కూడా ఉండదు. అంత మంచి దేవుడు. ఎన్నిసార్లు మనం తప్పిపోయినా కుమారులాగానే చూస్తాడు. మనం ఎన్నిసార్లు చర్చ మానేసినా కుమారులుగానే చూస్తారు. ఎన్నిసార్లు తప్పు చేసి క్షమించమని అడిగినా అలా అని మీరు అలా చేయమని కాదు నేను చెప్పేది, కుమారులుగానే చూస్తాడు. మనం ఆయన కుమారులం కాబట్టి తండ్రి అని అనగానే కూలైపోతాడు. అంతే. క్షమించు అనగానే పాపాలు మొత్తం వెనకమాల వేసేసుకోవడం అనేది జరుగుతుంది. చెప్పండి, లోక సంబంధమైన ఆశీర్వాదములు కాదు. 4వది. 3 చెప్తారా? ఇన్నిసార్లు ఎందుకు అడుగుతున్నాను? గుర్తుంటుందని అడుగుతున్నాను. దుష్టత్వం నుంచి మళ్లించుట లేదా బాప్తిస్మం తీసుకుని క్రీస్తులోనికి వచ్చుట దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదాన్ని లోకంలో ఉన్న మొత్తాన్ని ఒక పక్కన పెడితే ఈ ఆశీర్వాదం ముందు కాలుగోటుకు కూడా సరిపోదు. 2వ ఆశీర్వాదం మనల్ని బట్టి ఇంకొకరు రక్షింపబడుట 2వ ఆశీర్వాదం. 3వది దేవుడు మనల్ని కుమారులుగా స్వీకరించడం అనేది 3వ ఆశీర్వాదం. ఇది
ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అంటే పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకి వచ్చేస్తుంది. నీకు ఒకలాగా నాకు ఒకలాగా కాదండి, అందరికీ సమానమే. లోక సంబంధమైన ఆశీర్వాదం అందరికీ ఒకేలాగా ఇవ్వడానికి కూడా అదే రిఫరెన్స్. 4ది సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం. ఇదిగోండి సమయం 9 అయింది, కరెక్ట్గా 9:10కి వదిలేస్తానని చెప్పాను మీకు. 5 నిమిషాలు అయిపోయింది. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం. నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదము. దీని మీద చాలా ప్రసంగాలు చాలా చాలా అయిపోయినాయి. నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదము. సింపుల్గా చెప్తాను. ఒక్కసారి మళ్ళీ చదవండి. నీతిమంతుని అలా నీతిమంతులన నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరము. ఇప్పుడు ఇక్కడ నుంచున్న నేను నీతిమంతున్నా, ఇక్కడ కూర్చున్న మీరు నీతిమంతులేనా? బైబిల్ గ్రంథంలో ఉంటుంది, బావగారు చెప్పినట్లుగా నీతిమంతుడు ఒక్కడనూ లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. మనం దేవుడు అనుగ్రహించే మహిమను పొందుకున్నాం కాబట్టి మనం నీతిమంతులం పాపులం అండి. గుర్తుంచుకోండి, మనం నీతిమంతులం. సాతాను దగ్గర చెప్పాలి నేను నీతిమంతున్నాను. ఎలా నీతిమంతులం అయ్యామంటే బాప్తిస్మం ద్వారా. నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదం. ఇప్పుడు మనల్ని మనం జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదమైన. ఇప్పుడు మనల్ని ఎవరు చచ్చిపోయారు అనుకుని ప్రార్థన పెట్టారు అనుకుందాం, ఆయన్ని జ్ఞాపకం చేసుకోవటం అనేది ఆశీర్వాదం కాదా? నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదము. యేసు రక్తంలో బాప్తిస్మం ద్వారా ఎవరు కడగబడతారో వాళ్ళందరూ కూడా నీతిమంతులు. మనల్ని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదం. కానీ ఈ నీతిమంతులుగా పిలువబడుతున్న క్రైస్తవులందరూ ఎవరిని బట్టి నీతిమంతులు అయ్యారంటే క్రీస్తుని బట్టి. ఆ క్రీస్తుని జ్ఞాపకం చేసుకొనుట ఎంత ఆశీర్వాదం. అక్కడ రాయబడిన వచనానికి అర్థం ఏంటంటే నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదము. నీతిమంతుడు అంటే యేసుక్రీస్తు. నీతిమంతుడు యేసుక్రీస్తు పాటలో కూడా ఉంది మంది. ఇప్పుడు నీతిమంతుని ఎలా జ్ఞాపకం చేసుకోవాలో చెప్తే వెళ్ళిపోదాం. నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట మనకు ఆశీర్వాదము. నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం అంటే ఏంటి? 1 కొరింథీ పత్రిక కాదండి, ఎవరికి ఏమీ తెలియదు. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 23, 24, 25. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 23, 24, 25 వచనాలు. నేను మీకు అప్పగించిన దాన్ని పౌలు గారు అంటున్నాడు. ప్రభు వల్ల పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన ఆ రాత్రి ఒక రొట్టెను తీసుకొని చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము, నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదము. రొట్టె ద్రాక్షారసములో పాలు పొందుట ఆశీర్వాదము. ఎంత ఆశీర్వాదం అంటే అది మనం ఏదో ద్రాక్షారసం కొనుక్కొచ్చి తీసుకుంటున్నాం, కావేదో తెస్తే రొట్టె తీసుకుందాం అనుకుంటున్నాం. ఈ లోకంలో ఉన్న మొత్తాన్ని పక్కన పెడితే నువ్వు తీసుకునే రొట్టె ద్రాక్షారసం ముందు కాలుగోటుకు కూడా సరిపోదు. బైబిల్లో రాయబడింది నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరము. ఆ నీతిమంతుడు ఎలా జ్ఞాపకం చేసుకోమన్నాడంటే నా శరీరమును, మాటలు చెప్పాలంటే బల్లలో పాల్గొనుట ఆశీర్వాదము. ఎంత గొప్ప ఆశీర్వాదం అంటే ఈ లోకం మొత్తం నువ్వు పక్కన పెట్టినా దాని ముందు కాలుగోటుకు కూడా సరిపోతుంది. 25 వరకు చదవండి. 25 వరకు చదవండి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము వలన అయిన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది తాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై. క్రీస్తుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరం. రొట్టె దగ్గరకు వస్తున్నప్పుడు క్రీస్తు నా కొరకు ఇలా బలైపోయాడు, ద్రాక్షారసం తాగేటప్పుడు ఆయన రక్తాన్ని నా కోసం కార్చాడు అనే విషయం జ్ఞాపకం చేసుకోవడమే ఆశీర్వాదం. ఓకేనా? చాలా మంది రొట్టె ద్రాక్షారసం అనేది ఆదివారం చర్చ అనేది వెళ్తే వెళ్ళొచ్చులే లేకపోతే లేదులే అన్నట్టుగా మనం ఉండకూడదు. ఇది మనకి ఆశీర్వాదం. ఈ లోక ఆస్తులు మొత్తం పక్కన పెట్టిన దాని ముందు
తులతూగదు. కాబట్టి యేసుని జ్ఞాపకం చేసుకునే వాళ్ళు ఏం చేస్తారంటే బల్లలో పాల్గొంటారు. ఇదే మనకు ఆశీర్వాదం. బల్ల గురించి చాలామంది చాలా ప్రసంగాలు చెప్పారు, కానీ ఈ మాట ఎప్పుడు చెప్పుకుంటారండి. ఇదే మనకు ఆశీర్వాదం. దీని వలన ఆశీర్వాదం మనకు వస్తుంది. కాబట్టి దీని విలువ తెలిస్తే అసలు బల్లలో పాల్గొనడం అనేది ఎప్పుడు కూడా మనం పోగొట్టుకోగాక, పోగొట్టి పరిస్థితుల్లో కూడా మిస్ అవ్వద్దు. తర్వాత చూడండి, తర్వాత దాంట్లోనే అంత్య దినమున నేను వాణిని లేపుదును అని రాయబడింది. అదే పత్రిక. అంత్య దినమున నేను వాణిని లేపుదును. రొట్టె ద్రాక్షారసంలో ఎవరైతే చేయేస్తారో వాళ్ళని అంత్య దినమున, ఇది ఆశీర్వాదం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే మనకు వచ్చే ఆశీర్వాదం ఏంటి? అంత్య దినమున మనము లేపబడతాము. ఇంతకు మించిన ఆశీర్వాదం ఇంకేమైనా ఉంటుందండి అసలు? ఇప్పుడు మీరు ఫస్ట్లో చదివారు, ఏం చదివారు? జీవము, మరణము, ఆశీర్వాదము, శాపము మీ ఎదుట పెట్టాను, మీకు ఏది కావాలంటే అదే కోరుకున్నాం. ఏం కోరుకున్నాం మనం? ఆశీర్వాదాన్ని కోరుకుంటాం. శాపం ఎవ్వరం కూడా కోరుకోం. 4 రకాలైన ఆశీర్వాదాలు. మొదటిది దుష్టత్వం నుంచి విడిపింపబడి క్రీస్తులోనికి వచ్చుట, మనల్ని బట్టి ఇంకొకరు క్రీస్తులోనికి వచ్చుట. మూడవది దేవుని కుమారులుగా స్వీకరించుట. 4వది నీతిమంతుని జ్ఞాపకం చేసుకుని. నీతిమంతుని జ్ఞాపకం చేసుకుని వచ్చేది ఏంటంటే అంత్య దినమున దేవుడు మనల్ని లేపుతాడు. మనం తీర్పులోనికి రాము. ఈ రొట్టె దర్శనంలో పాల్గొనడం వల్ల తీర్పులోనికి రాము. నా మూలముగా ఈ బల్లలో చేయబెట్టిన వాళ్ళందరూ కూడా నా మూలంగా జీవిస్తారు అన్నాడంటే జీవం కలిగి ఉంటాం. బల్లలో యేసు నా కొరకు బలవుతున్నాడు, రక్తాన్ని కార్చడని జ్ఞాపకం చేసుకుని తీసుకున్నప్పుడు ఈ ఆశీర్వాదాలన్నీ కూడా మనకు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆశీర్వాదం గురించి ఏ సంఘాల్లోకి చూసినా మీకు అది ఆశీర్వదిస్తారు, ఇది ఆశీర్వదిస్తారని చెప్తారే తప్పితే ఆశీర్వాదానికి అసలైన పాఠమండి ఇది. ప్రపంచ క్రైస్తవ్యంలో చాలామందికి కూడా ఈ ఆశీర్వాదాల గురించి తెలియదు. కాబట్టి నిజమైన ఆశీర్వాదం ఏంటండి? అది ఇస్తాడు, ఇది ఇస్తాడు, ఆ ఆశీర్వాదం ఇస్తాడు, ఈ ఆశీర్వాదం ఇస్తాడు అంటే సంఘాలు మీటింగ్లు నిండిపోతాయంట. నిజమైన ఆశీర్వాదం గురించి చెప్తే రోజు వచ్చేవాడు కూడా రాలి మన దరిద్రం ఏంటో. భక్తి మిల్లాడి చెప్పానండి పొద్దున్న ఆదాముకి, యాకోబుకి కూడా చెప్పాను, రాజేష్కి కూడా చెప్పాను. ఈరోజు ఏం పనులు పెట్టుకోవద్దు, చక్కగా చర్చకి రండి, మంచి పాఠాలు చెప్తానని చెప్పాను. కానీ మిస్ అయిపోయారు. మనం చేసేదేమీ లేదు. ఆశీర్వాదాల గురించి చెప్తే సంఘం నిండిపోద్ది అంటారు, కానీ నిజమైన ఆశీర్వాదం గురించే మనం చెప్పాలి తప్పితే దొంగ మాటలు మనం చెప్పకూడదు. మీకు దీని ఒక ఉపమానంలో చెప్పి ముగించేస్తాను. సముద్రం ముందుకు మనం అందరం వెళ్ళాం. చూడండి వాళ్ళు ఎవరు లేరుగా సముద్రం? కొన్ని ఫోన్లో అయినా చూసే ఉంటారుగా. ఓకే, చిన్న మీ ఇంట్లో బాత్రూంలో ఉండే లేదా కానీ మగ్గు కానీ, లేకపోతే మీరు వాటర్ తాగే చెమ్ము కానీ, లోటా కానీ, గ్లాస్ కానీ పట్టుకుని సముద్రం దగ్గరికి వెళ్ళి మీరు వెళ్ళంగానే వెనక్కి వెళ్ళిపోతుంటుంది. మళ్ళీ మీరు ఎదరికెళ్తే వెనక్కి వస్తూ ఉంటుంది. ఎలాగోలాగా ఆ గ్లాసు నీళ్ళు, లోటా నీళ్ళు పట్టుకోండి. పట్టుకొని బాగా దూరంగా వచ్చి అక్కడ నుంచోండి. ఇలా లోటా పట్టుకుని నుంచోండి. ఈ గ్లాసులో లేదా లోటాలో ఉన్న నీరు ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం. సముద్రము పర సంబంధమైన ఆశీర్వాదం. ఏది కావాలో చెప్పండి? అంత ఆశీర్వాదం. దాన్ని అసలు పట్టించుకునే వాళ్ళే లేరు. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, తాడు ఉంటుంది తెలుసు కదా, వైర్ అమ్ముతారు. పురకొస్తని గోళ్ళు కొట్టడానికి వైర్ ఉంటుంది, ఎంత ఉంటుంది కట్ట. కట్టలో ఆ కట్ట అంతా తీయడానికి ఫస్ట్ ఏం పట్టుకుంటాం మనం? చివర ఉంటుంది, కొంచెం కొంచెం కనపడుతుంది, మార్క్ కోట్ వేస్తారు. అది భూలోకం అనుకుంటే ఆ కట్ట పరలోకం. ఆ చిన్న మొక్క భూలోక ఆశీర్వాదం అనుకుంటే ఆ కట్ట పరలోక ఆశీర్వాదం. మరి ఏం కావాలనేది మీ ఇష్టం. ఒకసారి ద్వితీయోపదేశకాండం 30:19 చూసుకొని ముగించేసుకున్నాం. ద్వితీయోపదేశకాండం 30:19. 30:19. ద్వితీయోపదేశకాండం 30:19. నేడు జీవమును, మరణమును, ఆశీర్వాదమును, శాపమును నీ ఎదుట ఉంచి భూమి ఆకాశంలో మీ ఎదుట సాక్షులుగా పెట్టాడు. ఆశీర్వాదాన్ని పెట్టాడు, సాక్షులు కూడా పెట్టాడు. కాబట్టి ఏం కోరుకుంటాం అనేది ఆ సాక్షులే మనకి చెప్పడం అనేది జరుగుతుంది. మరి దేవుడు లోక సంబంధమైన ఆశీర్వాదాలు మనకి ఇస్తాడా, ఇవ్వడా? లోక సంబంధమైన ఆశీర్వాదాలు అందరికీ ఒకేలాగా ఇవ్వరు. అందరికీ ఒకేలాగా ఇవ్వరంటే ఇస్తాడని ఇవ్వడనా? ఇస్తాడు. ఏది ఎప్పుడు అవసరమో
సమయానుకూలంగా మనకి ఇస్తాడు తప్పితే మనం అడిగామని మాత్రం ఇప్పుడు ఆయన చిత్తంలో ఉంటే వెంటనే జరిగిద్ది, చిత్తంలో లేకపోతే జరగదు. చిత్తంలో ఉంది అంటే లేట్ అయినా సరే జరగడం అనేది జరుగుతుంది తప్పితే అందరికీ ఒకేలాగా లోక సంబంధమైన ఆశీర్వాదాలు అనేవి రావు. కానీ పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు మాత్రం అందరికీ ఈక్వల్ అండి. ఎంత గొప్ప దేవుడు అండి. ఓకేనండి. తండ్రి నిన్ను యాకోబు గారు ఆశీర్వదించడానికి ఏం చేశాడండి? పినుగులాడాడు, ప్రార్థన చేశాడు. అవునా? మనం కూడా ఆశీర్వాదం పొందాలంటే ప్రార్థన చేయాలా? ఆశీర్వాదం పొందాలంటే ఏం చేయాలండి చెప్పండి? బాప్తిసం తీసుకోవాలి. మొక్కలు నీ జీవితం బాగుంటే నిన్ను బట్టి ఇంకొకటి మారాలి. మూడోది, పాపం ఎప్పుడైతే మనం మానేస్తామో దేవుని కుమారులుగా పిలువబడతాం. నాలుగోది, రొట్టె ద్రాక్షారసం తీసుకుంటే తీర్పులోనికి రావని చెప్పుకోవచ్చు కదా. కాబట్టి 12 పావుకిస్తాం కావ్య. మనం ఆ టైంలో వచ్చి రొట్టె ద్రాక్షారసం తీసుకుంటే సరిపోద్దా? ఏంటంటారు దానికి లింకు? పిల్లంతా అయిపోయిన తర్వాత భోజనాలు పెట్టినట్టుగా వాక్యం అంతా అయిన తర్వాత రొట్టె ద్రాక్షారసం ఇస్తాం, కానీ ఫస్టే రొట్టె ద్రాక్షారసం ఇచ్చేస్తామా? అంటే అర్థం ఏంటి? ప్రతి ఆదివారం చర్చికి రావడం అనేది ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదం వల్ల నువ్వు తీర్పులోనికి రావు. దేవుడు నిన్ను మరణం తర్వాత అంత్యదినమైన దేవుడు నిన్ను ఖచ్చితంగా లేపుతాడు. ఓకేనండి. ఇవి దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలు. సరే సరే బాబు ముగింపు ప్రార్థన చేస్తారు. ముగించు. అండ్ ఇటువంటి పాఠాలు మీకు వచ్చే ఆదివారం 6 పాఠాలు చెప్తాను. దయచేసి అవకాశం ఉన్నంత వరకు ఎవ్వరూ కూడా మానద్దు. ఒకవేళ కానీ మీరు మానితే మంచి విలువైన పాఠాలు మిస్ అయిపోయినట్టు.